యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక మాట మనకి రిపీటెడ్గా కనిపిస్తూ ఉంది. అది ఏంటంటే దేవుని మూలముగా పుట్టిన వాడు. దేవుని మూలముగా పుట్టినవాడు యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును ఎవరట? దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. 18వ వచనంలో దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. సో ఈ అధ్యాయంలో మనకు ఒక థాట్ రిపీటెడ్గా కనిపిస్తూ ఉంది. అదేంటంటే బార్న్ ఆఫ్ గాడ్, బార్న్ ఆఫ్ గాడ్. దేవుని మూలముగా పుట్టినవాడు అంటే ఏం లేదు, ఎవరైతే మారు మనసు పొందుతాడో, క్రొత్తగా జన్మించినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వానికి ఉండేటటువంటి కొన్ని లక్షణాలు లేకపోతే సైన్స్ ఆఫ్ ద వన్ హూ ఈస్ బార్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా పుట్టిన వాడి గుర్తులేంటి? చాలాసార్లు మనము ఈ విషయంలో నేను రక్షించబడ్డానా లేదా అనేటువంటి ఒక డౌట్ మనకు వస్తూ ఉంటుంది. ఆ డౌట్ ఎప్పుడు మనకు రాకూడదు, అర్థమవుతుందా? ఆ సర్టనిటీలో, అష్యూరెన్స్లో మనం జీవించాలి. కొన్నిసార్లు పలానా వ్యక్తి, వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు, దేవుని నమ్ముకున్నాను అంటున్నాడు, నిజంగా ఆవిడ మారు మనసు పొందాడంటారా? మారు మనసు పొందాడా లేదా అనేటువంటి ఆ ప్రశ్నలు మనకు రావచ్చు. దేవుని యొక్క వాక్యమే కొన్ని గుర్తులు మనకు ఇస్తూ ఉంది. అవి లేఖనాల్లో మనకు రాయబడినటువంటి ప్రామాణికాలుగా మనం చూడాలి. మొట్టమొదటిది ఇక్కడ ఏమంటే, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడుతూ ఏమనంటే, శరీర మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మయు అయి ఉన్నది. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడనేరడు అని ప్రభువు చెప్పటం మనం చూస్తాం. సో క్రొత్తగా జన్మించటము, ఆత్మ మూలముగా జన్మించటం, దేవుని మూలముగా తిరిగి మరలా పుట్టటము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ మనలో నూతన జన్మముకు కారణం అన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడే మనలో రక్షణార్థమైన మారు మనస్సుకు తగిన విశ్వాసాన్ని బహుమానంగా ఇస్తాడు ఆయన. ఫెయిత్ ఈజ్ ఆల్సో గిఫ్ట్ ఆఫ్ గాడ్. చాలాసార్లు నేను అనుకునేవాడిని, రక్షణలో మీ ప్రమేయం ఏమి లేదు, అంతా దేవుడే చేశాడు అన్నప్పుడు నేను మనసులో అనుకునేవాడిని, నా ప్రమేయం ఎందుకు లేదు, నేను విశ్వసిస్తున్నాను కదా, విశ్వాసం నాదే కదా, నా వైపు నుంచి నా పార్టిసిపేషన్ ఏంటి, విశ్వాసము అని అనుకునేవాడిని. ఆ తర్వాత అర్థమైంది విశ్వాసమునకు కర్త ఆయనే అని. ఆ తర్వాత అర్థమైంది విశ్వాసము కూడా దేవుడు మనకిచ్చే వరమే అని. ఫెయిత్ ఈజ్ ఆల్సో గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఫెయిత్ అనేది దేవుని మూలముగా కలిగేది. ఆయన వింటున్నప్పుడు వాక్యాన్ని మనకు విశ్వాసాన్ని కలిగిస్తాడు. దేని యందు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువ మీద చేసి ముగించినటువంటి పరిపూర్ణమైన ఆయన రక్షణ కార్యం మీద విశ్వాసం ఉంచడానికి మనలో ఆయన ఆ వెలిగింపుని ఇస్తాడు. మనలో ఒక పశ్చాత్తాప ఆత్మను ఆయన పుట్టిస్తాడు. తిరిగి జన్మింపచేసినటువంటి ఆ రీజనరేషన్ అనేటువంటి ప్రక్రియను ఆయన ప్రారంభిస్తాడు. అప్పుడు మనలో పశ్చాత్తాపము, ఒప్పుకోలు అనేది ప్రారంభమవుతుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని ఆయనే పుట్టిస్తాడు. నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి ఆయన మనల్ని ఒప్పింప చేస్తాడు. సో కన్విక్షన్ లీడ్స్ అస్ టు ద కన్ఫెషన్. ఇది మనలో జరిగేటటువంటి ప్రక్రియ. దీన్ని ఏమని ఆయన పేరు పెట్టారంటే దేవుని మూలముగా జన్మించినవాడు. దేవుని మూలముగా జన్మించినవాడు ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తాడు. ఆయన దైవత్వాన్ని అంగీకరించకుండా అసలు మనకు రక్షణ ఏది? అందుకని ఈ పత్రిక అంతట్లో ఈ రెండు విషయాల్ని రిపీటెడ్గా ఆయన రాస్తూ వచ్చాడు. ఆదిమ సంఘములో ఈ యోహాను టైంలో
అక్కడ సంఘములో ఉన్నటువంటి సమస్య ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవత్వాన్ని, ఈ రెండింటినీ కూడా అటాక్ చేసినటువంటి ఒక గ్రూపు, ఒక హెరసీ స్టార్ట్ అయింది. ఒక తప్పుడు బోధలు, అబద్ధ బోధలు స్టార్ట్ అయినాయి. ఈ రెండిట్లో ఏది డినై చేసినా కానీ మన రక్షణలో మనము ప్రమాదంలో పడిపోతాం. మన రక్షణ అనేది ప్రశ్నార్థకం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకి రాలేదనుకోండి, ఆయన శిలువ మీద మన కొరకు మరణించటం, ప్రాణం పెట్టడం, రక్తం కార్చడం అనేది అసాధ్యం. మన కొరకు మానవుడిగా ఆయన ప్రాతినిధ్యం వహించటం అసాధ్యం. నా పాపముల కొరకు బదులుగా ఆయన సబ్స్టిట్యూట్ అవటం అనేది అసాధ్యం. శరీరధారిగా రాకపోతే ఆయన రక్తమాంసములు లేనివాడు కాబట్టి ఆయన మరణించటము, రక్తము కార్చటం అనేది అసాధ్యం. సో ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైనటువంటి ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి రాకపోతే, పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, పాపరహితుడైనటువంటి మానవుడిగా ఆయన ఈ భూమి మీదకి రాకపోయినట్లయితే మానవుని కొరకు ఆయన ప్రాతినిధ్యం వహించటము, మానవుని కొరకు ప్రత్యామ్నాయముగా ఆయన పాప పరిహారార్థ బలిగా అప్పగించుకోవటము, అర్పించబడటము అసాధ్యము. కాబట్టి మన కొరకు ప్రాయశ్చిత్తం అనేది ఇక లేదు అని చెప్పాలి. రెండవది, ఒకవేళ కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మానవుడు మాత్రమే, ఆయన దేవుడు కనుక కాదు అంటే ఆయన శిలువ మీద చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్త బలి యొక్క ఎఫెక్ట్ ఏదైతే ఉందో, దాని వలన వచ్చినటువంటి ఫలము ఏదైతే ఉందో అది ప్రశ్నార్థకం అవుతుంది. ఆయన కేవలం మానవుడు మాత్రమే అయితే ఆయన పాపరహితుడు కాలేడు. ఆయన కేవలం మానవుడు మాత్రమే గనక అయితే ఆయన పాపమును జయించి పునరుద్ధానుడు కాలేడు. ఆయన కేవలం మానవుడు మాత్రమే గనక అయినట్లయితే ఆయన అర్పించినటువంటి ఆ బలి అనేది నిత్యమైన బలిగా మానవాళి అందరికీ ఆపాదించబడటం అనేది అసాధ్యం అవుతుంది. ఆయన దేవుడు గనక కాకపోయినట్లయితే మన పాపములు క్షమించే అధికారం ఆయనకి ఉండదు. చూసారా, ఈ రెండు సత్యాలు కూడా అతి ప్రాముఖ్యమైనది మన రక్షణ విషయంలో. ఈ లోకంలో కొంతమంది యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మానవుడే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది సమస్య, అది చాలా డేంజర్. యేసుక్రీస్తు ప్రభువారు అసలు మానవుడు కావడానికి అవకాశమే లేదు, ఆయన కేవలం దేవుడు మాత్రమే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది కూడా ప్రమాదమే. ప్రమాదం ఏంటంటే రక్షణ విషయంలో ఆయన దేవుడు అని చెప్పేది ఎంత సత్యమో, ఆయన మానవుడిగా వచ్చాడు అని చెప్పేది కూడా అంతే సత్యము. ఆయన మానవుడు అనేది ఎంత సత్యమో, మానవుడిగా వచ్చేది ఎంత సత్యమో, ఆయన పరిపూర్ణమైన దైవముగా ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన జీవించాడు అనేది అంతే సత్యము. ఈ రెండు కూడా మానవుని యొక్క ఆలోచనకు అందమైనటువంటి, అర్థము చేసుకోవడానికి అలివి కానటువంటి మర్మయుక్తమైనటువంటి వాస్తవం, సత్యం. He is fully God, he is fully man. He is 100% God, 100% man. He is perfect God, perfect man on the planet Earth when he lived here. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మొదటి అధ్యాయంలో ఆయన మానవత్వాన్ని అటాక్ చేసినటువంటి వారి గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ చివరి అధ్యాయంకి వచ్చేసరికి ఆయన దైవత్వాన్ని అటాక్ చేసిన వారి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని మూలముగా జన్మించిన వాడు అయితే ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉంటావు. ఆయన ఎవరయ్యా? ఆది యందున్న వాక్యము. ఆయన ఎవరు? దేవుని యొద్ద ఉన్న వాక్యము. ఆయన ఎవరు? దేవుడై ఉన్నటువంటి వాక్యము. ఆయన ఎవరంటే శరీరధారిగా మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించడానికి దిగివచ్చిన వాక్యము. వాక్యము అంటే టైటిల్. యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి ఒక బిరుదులలో ఒకటి. ఆయన నామమట వాక్యము అను నామము గలవాడు. ఆయన గుర్రం మీద విజయుడుగా వస్తా ఉన్నప్పుడు రెండవ రాకడలో ఆయన యొక్క తొడల మీదట ఏమని రాస్తుంటుందట? వాళ్ళ యొక్క తెల్లని వస్త్రములు ధరించుకుని రాజు వస్త్రాలతో వస్తున్నప్పుడు దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే పేరు ఆయన మీద రాసి ఉంటుందట. దేవుని వాక్యమును నామము గలవాడు ఆయన. సో హూ ఈజ్ దిస్? ఆది నుండి ఉన్నటువంటి ఈయన, ఆయన దేవుడై ఉన్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంతా కూడా శరీరముగా భూమి మీద నివసించింది. శరీరముగా భూమి మీద నివసించినటువంటి ఆ పరిపూర్ణమైన దైవమునకు భూమి మీద పెట్టిన పేరేంటి? యేసు. జీసస్ ఈస్ ద ఎర్త్లీ నేమ్ గివెన్ టు హిమ్.
సో కాబట్టి ఆయన దైవత్వాన్ని మనము నమ్మటము అంటే అర్థమేనంటే ఆయన యొక్క శిరసత్వము కింద, ఆయన ప్రభుత్వము కింద జీవించటము. ఈజ్ గాడ్. దేవుడు అన్నప్పుడు ఆయన సార్వభౌముడు. దేవుడు అన్నప్పుడు ఆయన మన జీవితం యొక్క సమస్తమంతటి మీద సర్వాధికారము కలిగినటువంటి వాడు. దేవుని మూలముగా జన్మించిన వాడు ఏమి నమ్ముతాడంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క డియటీ, దైవత్వాన్ని నమ్ముతాడు. ఆయన యొక్క శిరసత్వం కింద జీవిస్తాడు. ఆయన ప్రభుత్వం కిందకి వస్తాడు. ఆయన ప్రభువుగా ప్రతిష్ఠిస్తాడు. ఆ దేవుని యొక్క దైవత్వాన్ని ఆస్వాదిస్తూ అనుదినము ఆయన ఆరాధిస్తూ ఉంటాడు. He can never be God to himself because he found Christ who is God. ఇది మొట్టమొదటిది. అంతేకాకుండా ఆయన దాని కంటిన్యూషన్లో ఇంకొకటి ఏమని చెప్తున్నాడంటే, చూడండి, పుట్టించిన వారిని ప్రేమించువాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. పుట్టించిన వారిని ప్రేమించువాడు అని అక్కడ ఒక ప్రీ సపోజిషన్ తీసుకొని కంటిన్యూషన్ రాస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మూలముగా జన్మించిన వాడట దేవుని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడట. దేవుని మూలముగా జన్మించిన వాడు ఆయన యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తాడు. దేవుని మూలముగా జన్మించిన వాడు దేవుని ప్రేమిస్తాడట. ఈ ప్రేమ దేవుడు మనలో ఇంప్లాంట్ చేసేటువంటి ప్రేమ. పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో కుమ్మరించబడేటువంటి ప్రేమ ఇది. దేవుణ్ణి ప్రేమించటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ప్రప్రదమైన మొట్టమొదట గొప్ప ఆజ్ఞ. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్? చెప్పండి. ధర్మశాస్త్రములో గొప్ప ఆజ్ఞ ఏది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనిదా? నీ దేవుడిని యెహోవాను పూర్ణ, చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ 6:4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని యెహోవాను సేవించవలెను. మనం నేర్చుకున్నది ఏంటి? నీ దేవుడిని యెహోవాను సేవించవలను. రాయబడింది ఏంటి? ప్రేమించవలను. ఎందుకని? సేవించటం ఉందా, ప్రేమించటం ఉందా? ప్రేమించకుండా సేవించటం అనేది అసాధ్యం. అందుకనే నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఇది ఆజ్ఞలన్నిటిలో కల్లా ప్రప్రదమైనది, ఆజ్ఞలన్నిటికల్లా గొప్ప ఆజ్ఞ. ఇక్కడ కూర్చున్న వారందరూ ఒక మాట చెప్పండి, ఈ ఆజ్ఞను నేను తూచా తప్పకుండా పాటిస్తున్నాను అని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. నా దేవుడిని యెహోవాను నా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేవాళ్ళు. ఆజ్ఞాతిక్రమం ఏంటి? పాపము. ఏ ఆజ్ఞ ఇది? ఆజ్ఞలన్నింటిలో చెప్పండి, ప్రధానమైన ఆజ్ఞ. ఇప్పుడు ప్రధానమైన ఆజ్ఞను బ్రేక్ చేసేవాడిని ఏమనాలి? చెప్పండి. నోరు రావట్లేదు ఇప్పుడు చెప్పండి. పౌలు భక్తుడు పాపుల్లో నేను ప్రధానుడును అని చెప్పినప్పుడు అది అతిశయోక్తి కాదు. ఇక్కడ కూర్చున్న మనమందరం పౌలు భక్తుడితో పోటీ పడాలి. దేని విషయంలో? ఏ విషయంలో? అయ్యా నువ్వే ప్రధాన పాపిని అని చెప్తే ఇక నేనేమనాలి? గమనించారా? దేవునికి మనం దగ్గరగా వెళ్ళే కొలది, ఆత్మీయంగా మనం ఎదిగే కొలది పాపం విషయంలో మనకున్నటువంటి అవగాహన, సెన్సిటివిటీ ఎంతగా పెరుగుతుందయ్యా. అయ్యా నీవిచ్చినటువంటి ప్రప్రదమైనటువంటి మొట్టమొదటి గ్రేటెస్ట్ కమాండ్మెంట్ని నేను బ్రేక్ చేస్తున్నాను కాబట్టి ఈ భూమి మీద గ్రేటెస్ట్ సిన్నర్ని నేనే. ప్రధానమైన ఆజ్ఞను నేను బ్రేక్ చేస్తున్నాను కాబట్టి, అతిక్రమిస్తున్నాను కాబట్టి ప్రధానమైన పాపినయ్యా నేను. అయితే ఈ స్పృహ ఎప్పుడు కూడా మనల్ని ఎక్కడికి నడిపించాలంటే అపరాధ భావంలోనికి కాదు, కానీ ఎప్పుడు కూడా మనము ఆయన పాద దగ్గర సాగిలపడి, ప్రభువా నిన్ను ప్రేమించవలసినంత నేను ప్రేమించలేకపోతున్నాను, ప్రభువా నిన్ను ప్రేమించవలసినంత నేను ప్రేమించలేకపోతున్నానయ్యా, నీకంటే ఎక్కువగా ఇంకొకటి ఏదో నేను ప్రేమిస్తున్నాను, అదే నాకు విగ్రహమై కూర్చుంది.
నీకంటే మరి ఎక్కువగా ఎవరినో ప్రేమిస్తా ఉన్నాను, వారు నాకు విగ్రహమై ఉన్నారు. ఆ మొదటి ప్రేమ నా జీవితంలో తొలగిపోయింది. మరలా దయచేయి అని మనము ప్రభు వైపు తిరగడానికి అది సహాయపడాలి. దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ప్రేమిస్తాడు. దేవుడు మూలముగా పుట్టించబడినటువంటి ఆయన బిడ్డలను కూడా ప్రేమిస్తాడట. అందుకనే దేవుని మూలముగా జన్మించిన వాడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి ప్రేమిస్తాడు, పొరుగువాన్ని ప్రేమిస్తాడు. అంటే దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేమకు సంబంధమైనటువంటి ప్రప్రదమైనటువంటి ఆజ్ఞను తాను చాలా జాగ్రత్తగా తీసుకొని దాన్ని పాటిస్తాడు. హీ విల్ ఒబే ద కమాండ్మెంట్స్. కన్విక్షన్తో ఆగిపోదట. ఇప్పుడు ఏమవుతుందంటే ఒబీడియన్స్లోకి వెళ్తా ఉన్నాడు. దేవుని మూలముగా జన్మించిన వాడు ఆయన యొక్క దైవత్వాన్ని అంగీకరిస్తాడు. అంతేకాదు ఆయన్ని ప్రేమిస్తాడు. ప్రభువా, ఈ ప్రేమ నాకు కావాలి. మీరు నన్ను ప్రేమించినట్లుగా నేను నిన్ను ప్రేమించాలి ప్రభువా. అన్కండిషనల్ లవ్, సాక్రిఫిషియల్ లవ్. ప్రేమ అనేది ఈ దినాల్లో కుటుంబాల్లో, వ్యక్తుల జీవితాల్లో కనుమరుగైపోతుంది ప్రియులారా. We hardly find love in Christian families also. సొసైటీలో అయితే అసలు లేదది. అక్రమం విస్తరిస్తూ ఉంది కాబట్టి ఏమవుతుంది? ప్రేమ చల్లారిపోతా ఉంది. చీకటి ఆవరిస్తూ ఉంది కాబట్టి వెలుగు కనుమరుగైపోతుంది అన్నట్లుగా అక్రమము విస్తరిస్తూ ఉంది కాబట్టి లోకములో మనుషుల హృదయాల్లో ప్రేమ చల్లారిపోతుందట. When the love become the rarest commodity in the society, it must be the precious availability in the church. లోకములో ప్రేమ అనేది కనుమరుగైపోయేటటువంటి దినాల్లో సంఘములట ప్రేమ అనేది దేదీప్యమానంగా చీకటిలో ప్రకాశించేటటువంటి ఒక దీపంలాగా కనపడాలట. ప్రేమ అనేది కనపడాలంటే ఇదిగో దేవుని బిడ్డల క్రైస్తవుల దగ్గరికి వెళ్ళండి అని లోకం చెప్పుకోవాలట. ప్రేమ అనేది కనబడాలంటే క్రైస్తవ కుటుంబాల వైపు చూడండి అని లోకం చెప్పుకోవాలట. దేవుని ప్రేమ ఏంటో మీకు అర్థం కావాలంటే, అనుభవించాలంటే వెళ్ళండి దేవుని పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు వెళ్ళి అక్కడ వాళ్ళ మధ్య జీవించి రండి. దెన్ యు విల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ లవ్ అని లోకం చెప్పాలట. Love has become the rarest than the diamond, but where we can find it అంటే in the midst of God's children. దేవుని మూలముగా జన్మించినటువంటి వాడు దేవుని ప్రేమిస్తాడు. అంతేకాకుండా ఎవరిని ప్రేమిస్తాడంట? పుట్టించిన వారిని ప్రేమించి ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వానిని కూడా ప్రేమిస్తాడు. ఈ మాటలో ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుణ్ణి ప్రేమిస్తాడు, తన పొరుగు వారిని కూడా అతడు ప్రేమిస్తాడు. ప్రేమించటం అనేది దేవుని మూలముగా పుట్టిన వారిలో ఉండేటటువంటి ఒక గుణం. ఎందుకంటే ఆదాము మూలముగా జన్మించిన మనకు ప్రేమ రాలా. ఏమొచ్చింది? ఆదాము మూలముగా పుట్టినటువంటి మనకు తన తమ్ముడిని చంపేశాడు కయను. మర్డర్, ద్వేషం, అసూయ, పగ, జెలసీ, ఓర్వలేకపోయాడు. దట్ ఈస్ అ ఫ్రూట్. మరి దేవుని మూలముగా జన్మించిన వారిలో ఈ నూతన స్వభావములో దేవుడు మనకి ఏం చేశాడంటే ఆయన ప్రేమను పెట్టాడంట. రోమా 5:5 అంటాడు, మనకు అనుగ్రహించబడిన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ఏం చేయబడుతుందట? కుమ్మరించబడుతుంది. కుమ్మరించబడటం సంగతి తర్వాత కొంచెం కొంచెమన్నా ఇందాక చెప్పినట్టుగా ఆ లీకింగ్ ట్యాప్లో నుంచి పడినటువంటి వాటర్ లాగన్నా డ్రాప్ బై డ్రాప్ అన్నా పడుతుందా? పోరింగ్ అవుట్ అన్నాడు, షట్ అప్ రాడ్ అన్నాడు. కుమ్మరించబడుతూ ఉంది దేవుని ప్రేమ. కుమ్మరించబడిన మాటలో ఏముందంటే సమృద్ధి. ప్రియమైన వారులరా, దేవుని మూలముగా జన్మించిన వాడంటానికి ఒక గుర్తులు చెప్తున్నాడు ఇక్కడ. ఆ గుర్తులు మనలో కనపడుతూనే లేదా మనం పరీక్ష చేసుకోవాలి. మనం ప్రేమించగలుగుతున్నామా? సహించగలుగుతున్నామా? ఓర్చుకోగలుగుతున్నామా? భరించగలుగుతున్నామా? లేకపోతే మనలో ఆ పాత స్వభావము
క్రోధము, పగ, ద్వేషము, అసూయ, నరహత్య. నరహత్య అంటే భౌతికంగా చంపటమే కాదు, మాటలతో కూడా చంపేస్తారు. మాటలతో యేసు ప్రభు చెప్పిన నరహత్య ఏంటంటే అది కత్తితో పడటమా? మాటలతో. ద్రోహి అనువాడట, వ్యర్థుడా అనువాడట, నిర్నిమిత్తముగా కోపపడటము. కోపం అంటే ఏదో ఒక రకమైనటువంటి కోపం కాదు, కానీ ఇది ఒక రకమైనటువంటి క్షమించలేనటువంటి కోపం, పగ తీర్చుకోవాలనేటువంటి కోపం, ఇక దొరికితే చంపేయాలి అనేటువంటి కోపం. అది నరహత్య అన్నాడు దేవుడు. ఆ కోపంలో నుంచి వచ్చే మాటలు నరహత్య అన్నాడు. క్యారెక్టర్ అసాసినేషన్ నరహత్య అని చెప్పాడు. వెనక్కి వెళ్ళి వాళ్ళ కొరకు మనం బ్యాక్ బైటింగ్ చేయటం నరహత్య అని చెప్పాడు యేసయ్య. ఇప్పుడు క్రైస్తవ జీవితం ఆ స్టాండర్డ్స్లో మన జీవితాలను కనుక మనం చూసినట్లయితే, ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మనము ఈ నరహత్య చేసిన వాళ్ళం అవుతున్నాం? కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేకపోవడం. ప్రభుని అడుగుదాం, ప్రభా ఆ ప్రేమను మాకు దయచేయి. అంతేకాకుండా దేవుని మూలముగా పుట్టినవాడు ఆజ్ఞలను గైకొంటాడట. He started with the greatest commandment and the first commandment, and thereof he says, ఏం చెప్తున్నాడంటే, దేవుని మూలముగా జన్మించిన వాడు ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన మాట వింటాడు. సింపుల్గా ఆజ్ఞలు అంటే మళ్ళీ భయపడతారేమో. ఆయన మాట వింటాడట. అయ్యా నువ్వేం చెప్తే నేను చేస్తాను. కంప్లీట్ సరెండర్, ఒబీడియన్స్ తోటి ఆగలేదు. కానీ ఇక్కడ ఇంకొక స్టెప్ ముందుకు వచ్చామనంటే, ఆ కంప్లీట్ సరెండర్ టు హిమ్ అండ్ సేయింగ్, ప్రవ్వా నీ మాటే శిరోధార్యం, నీ మాటే శాసనం, ఇక మారు మాట్లాడకుండా నీ మాటకు నేను లోబడతాను అని తన జీవితము ఆయన పాదాల దగ్గర దాసోహం అవుతుందండి. మాట వినుట చెప్పండి శ్రేష్టము. ఈ భూమి మీద ఎన్నో శ్రేష్టమైనవి నేను చేస్తాను ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు ఆ శ్రేష్టమైనవన్నీ చేద్దువు కానీ ముందు వచ్చి నా మాట విను. ప్రభా నేను నీకు అది ఇస్తా ఇది ఇస్తానని మనం చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు అవన్నీ తర్వాత ఇద్దువు కానీ ముందు నీ హృదయం ఇవ్వు నాకు, ఆ హృదయంలో ప్రథమ స్థానాన్ని ఇవ్వు నాకు. నీ కొరకు అది చేస్తా ఇది చేస్తా అని మనం చెప్తా ఉన్నప్పుడు, బలులు అర్పిస్తానంటే బలులు తర్వాత అర్పించు కానీ పక్కన పెట్టి వచ్చి ముందు మాట విను. బలులు అర్పించడం అనేది రిలీజియన్, మాట వినటం అనేది రిలేషన్షిప్. బలులు అర్పించడం అనేది లా, మాట వినటం అనేది లవ్. ఇక్కడ ఆయన పిలుస్తున్నాడు నా మాట విను. దేవుని మూలముగా జన్మించిన వాడు ఆయన ప్రేమిస్తాడు కాబట్టి ఆయన ఆజ్ఞలట ఆయనకి భారంగా అనిపించదట. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎప్పుడు మనకి ఆజ్ఞలు భారమైనవిగా కనిపిస్తాయి? ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మళ్ళీ నాకే చెప్పాడు రా బాబు, నేనే కనబడ్డాను, మళ్ళీ చేయాలా? ఎప్పుడు అనిపిస్తుంది మనసు మనకి? ఆజ్ఞలు భారంగా ఎప్పుడు అనిపిస్తాయంటే ప్రేమ లేనప్పుడు. ప్రేమ అట మనము ఆజ్ఞను ఇష్టపూర్వకంగా లోబడటానికి మనల్ని పురికొల్పుతాయి. ఒక పనిని ఇష్టంగా చేసినప్పుడు, ప్రేమించి చేసినప్పుడు అది ఎంత భారమైనా ఎంత శ్రమ అయినా చాలా అవలీలగా మనం చేస్తాం. కానీ ప్రేమ లేనప్పుడు ఒక చిన్న పూచికి పిల్లని తీసి పక్కన పెట్టమన్నా కానీ మనకు ఒక కొండనెత్తి పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది. కారణం డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈస్ నాట్ ద మస్కులర్ స్ట్రెంగ్త్ దట్ డిఫర్స్, ఇట్ ఈస్ అ మైండ్ సెట్ దట్ డిఫర్స్. ఇట్ ఈస్ నాట్ ద హార్డ్ వర్క్ దట్ డిఫర్స్, ఇట్ ఈస్ ద హార్ట్ కండిషన్ దట్ డిఫర్స్. ఏంటి ఆ సమస్య అంటే ప్రేమ లేదు, అందుకనే మాట వినటం నాకు ఇష్టం లేదు. ప్రేమ లేదు, అందుకనే లోబట్టడం నాకు ఇష్టం లేదు. ప్రేమ లేదు కాబట్టి ఇవి భారంగా కనిపిస్తున్నాయి, బరువులు మోస్తున్నట్టు కనిపిస్తుంది. మన జీవితంలో అది బానిసత్వంలాగా కనిపిస్తూ ఉంది.
చాలామంది అంటారు, ఇందాక నేను దాసోహం అవటమే, ఆయన పాదాల దగ్గర సమర్పించుకోవటమే, ఆయన మాటే శిరోధార్యము, ఆయన మాటే శాసనం అంటే మీలో కొంతమంది మొక్కలు నేను చూస్తున్నాను, ఇది కూడా ఒక బ్రతికేనా? ఈ బానిసత్వం కొరక దేవుడు మనల్ని పిలిచింది అన్నట్టుగా చూస్తున్నారు. అది బానిసత్వం ఎప్పుడవుతుందో తెలుసా? నీ జీవితానికి నీవే దేవుడివై, నీ సింహాసనం మీద నిన్ను నీవే కూర్చోబెట్టుకొని దేవుని ప్రేమించలేనటువంటి మనసునప్పుడు అది బానిస బ్రతుకులా కనిపిస్తుంది. కానీ దేవుని యొక్క ప్రేమను, ఆయన మన కొరకు ఆయన చూపించిన ప్రేమను మనం అనుదినము ఆస్వాదిస్తూ ఆ ప్రేమను పొందిన వారుగా మనం ఉన్నట్లయితే ఆయన ఆజ్ఞలు మనము ఇష్టపూర్వకంగా లోబడతాం, కష్టంగా కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడైండి దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక రిక్తుడిగా, దాసునిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తండ్రి యొక్క చిత్తమును చేసే విషయంలో ఆయన భారంగా ఫీల్ అయ్యాడా? తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చే విషయంలో బానిసత్వంలాగా ఆయన ఫీల్ అయ్యాడా? తన ఐడెంటిటీని పోగొట్టుకున్నట్లుగా ఎప్పుడైనా ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడా? ఎప్పుడన్నా నేనేంటి, ఆయనతో సమానం కదా, ఆయన చెప్పిన మాట నేనెందుకు వినాలని పోటీ పడ్డా? మరి రోజు ఎందుకని కుటుంబాల్లో ఈ పోటీతత్వం? భార్య అంటది, నేనెందుకు వినాలి ఆడి మాట, నేనెందుకు వినాలి? భర్త అంటాడు, నువ్వు వినాలంతే, ఇది ఒక బాస్. భర్త ఎప్పుడైతే బాస్ లాగా ప్రవర్తిస్తుందో భార్య బానిసలాగా ఫీల్ అవుతుంది. భార్య ఎప్పుడైతే లోబడటం అనేది చిన్నతనంగానో, లోబడటం అనేది చేతగానితనంగానో చూస్తుందో, లోబడటం అనేటువంటి ఆ ఎలిమెంట్ని ప్రేమ అనేటువంటి ఫ్రేమ్వర్క్లో నుంచి బయటికి తీసుకొస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా కుటుంబాలు అనేది కార్పొరేట్ ఆఫీసులు అయిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితాన్ని చూడండి. ఎప్పుడు కూడా ఆయన ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాల. ఎప్పుడు కూడా ఆయన లోబడటం అనేటువంటి దాన్ని ఆయన ఎప్పుడు కూడా చిన్నతనంగా ఫీల్ అవ్వాల, చేతగానితనంగా ఫీల్ అవ్వాల. ఆయన తండ్రి యొక్క చిత్తమును సిలువనెత్తుకోవడం వరకు వెళ్ళినప్పుడు కూడా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అని సంపూర్ణంగా ఆయన లోబడినప్పుడు ఏమి కనిపిస్తున్నాయంటే, ఇట్ ఈస్ అ లవ్ ఆఫ్ ద ఫాదర్ టువర్డ్స్ హిస్ సన్ అండ్ ఇట్ ఈస్ అ లవ్ ఆఫ్ సన్ టువర్డ్స్ హిస్ ఫాదర్ దట్ మేడ్ హిమ్ టు ఒబే. దేవుని మూలముగా జన్మించిన వాడట, పుట్టినవాడట, ఆయన ఆజ్ఞలను గైకొంటాడు, ఆయన మాట వింటాడు. అది ఎప్పుడు కూడా భారముగా ఉండదు. నేను ప్రేమించినట్టుగా నీ భార్య నువ్వు ప్రేమించాలంటే అది మనకు భారంగా ఉంది, మోయలేనిటువంటి బరువుగా ఉంది, మోయలేని కాడిగా ఉంటా ఉంది. ఈ భారాన్ని తీసి ఎప్పుడు పడేద్దామా బయట అని అన్నట్లుగా అనిపిస్తుంది. కారణం ఏంటి? నేను నా తండ్రికి లోబడినట్లుగా నీ భర్తకు నువ్వు లోబడమ్మా అని దేవుడు చెప్తున్నప్పుడు అది మనకు మోయలేని బరువుగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి? మీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలని పిల్లలకు దేవుడు చెప్పినప్పుడు అది మోయలేని బరువుగా కనిపిస్తూ ఉంది. కారణం ఏంటి? అధికారులకు లోబడమని చెప్పినప్పుడు లోబడటమా, నేనా, నాన్ సెన్స్ అని అనాలనిపిస్తూ ఉంది. కారణం ఏంటి? దేవుని మూలముగా పుట్టినవాడు. నేను అనుకున్నాను, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనగా మొట్టమొదటిది ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళెను. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనగా బాప్తీసం తీసుకున్నవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనగా ప్రతి ఆదివారం బలలో చేయి వేసేవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనగా శాలరీ రాగానే దశంభాగం మందిరంలోకి తెచ్చేవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనగా ప్రతి ఆదివారం మొట్టమొదటగా దేవుని ఆరాధించేవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనగా పాటల పుస్తకంలో ఉన్న పాటలన్నీ బైహార్ట్ చేసినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడనగా అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. ఇవి రాసుంటాయేమో అనుకున్నాను నేను. అవి రాసుంటే మనం అందరం హ్యాపీ కదా. ఎందుకని చెప్పండి? వావ్, that is religion. Religion with love gives devotion. శాస్త్రులు పరిసయ్యులతోటి మీరు అవన్నీ చేయకుండా ఆపేయండి అని చెప్పాడా? చెప్పాడండి? అవన్నీ చేయొద్దని చెప్పాడా? నో. ఇది చేయటం నేర్చుకుంటూ వీటిని చేయండి.
మాట వింటూ నేర్చుకున్నప్పుడు ఇవి చేయటం మనకి ఈజీ. దేవుని ప్రేమించడం అనేది మనకి ప్రప్రదమైనటువంటి ఆజ్ఞగా ఉన్నప్పుడు మిగిలిన ఆజ్ఞలన్నీ భారంగా ఉండవు మనకి. దేవుని మూలముగా జన్మించిన వాడు. ఇప్పటికి ఎన్ని చూసాము? ఆయన దైవత్వాన్ని అంగీకరిస్తాడు. రెండవది, దేవుణ్ణి ప్రేమిస్తాడు మొదటి ప్రేమతో. మూడవది, ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఎలాగా? భారంతో కాదు, ప్రేమతో, ఇష్టపూర్వకముగా తన పొరుగువానిని ప్రేమిస్తాడు. ఇప్పుడు చూడండి 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరట లోకాన్ని జయిస్తారట. జయ జీవితం అనేది అగైన్ ఇట్స్ అ మార్క్ ఆఫ్ బోర్న్ ఆఫ్ గాడ్. జయ జీవితము, లోకాన్ని జయిస్తారు. ఇప్పుడు లోకం అంటే ఏంటి? మరలా మీరు అడుగుతారేమోనని ఆయన ముందే రాసి పెట్టాడు. ఏంటంటే లోకము 15-16 వచనాలు చదవండి. 2వ అధ్యాయము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించుకుడి. ఎవడైనను లోకమును ప్రేమించటలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకం అంటే ఏంటి? లోకములో ఉన్నదేంటి? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము అంటే ఇక్కడ లోకము యొక్క వ్యవస్థ. ఇక్కడ ఒక మాట రాస్తుంది చూడండి. లోకమంట ఎక్కడ ఉంది? లోకమందంతా ఎక్కడుందండి? 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని యందు ఉన్నదనియు. దుష్టిని యందు అంటే అర్థం ఏంటి? కింద రాస్తుంది దుష్టిని యందు పడి ఉన్నదనియు అని. ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈస్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ సైటన్ అని రాస్తుంది ఇంకొక వర్షన్లో. The whole world is under the control of Satan. The whole world is under the lap of Satan. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఎవడు? అపవాది. ఎవడట? లోకాధికారి. లోకం ఎవడి యొక్క కంట్రోల్ ఉందట? ఎవని యందు పడి ఉన్నది? ఈ దుష్టుడి యందు పడి ఉన్నది. సో కాబట్టి ఈ దుష్టుడైనటువంటి అపవాది చేత ప్రేరేపించబడి, ప్రోత్సహించబడి, పరిపాలించబడుతున్నటువంటి ఒక ఈవిల్ సిస్టమ్ ఈ లోకములో ఉన్నది. ఆ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. కన్నుతో మనం చెప్పుకోవాలి, మన కళ్ళతోటి మనం చెప్పుకోవాలి, ఇంకా నిబంధన చేసుకోవాలి. యోబు భక్తుడిలాగా ఏం చేస్తాడంట యోబు భక్తుడు? 31:1 చదవండి. యోబు గ్రంథం 31:1 చదవండి. ఏమంటున్నాడు ఆయన? చదవండి, అందరికి చదవండి, గట్టిగా చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. ఎవరితో నిబంధనట? ఇప్పుడుతో మనం దేవునితో నిబంధన గురించి మాట్లాడుకున్నాం. నేను నా దేవునితో నిబంధన చేసుకుంటుని, అది పాత మాట, అది మనకు అలవాటైన మాట, అందరూ చెప్పే మాట. కానీ ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్న మాట అంటే, నా కళ్ళతో నేను నిబంధన చేసుకుంటున్నాను. నేత్రాశ అనేటువంటి పాపాన్ని జయించాలంటే నీ కళ్ళతో నువ్వు నిబంధన చేసుకోవాలి. ఆయన అంటున్నాడు, కన్యకను నేను ఎలాగూ చూచుదును అన్న మాటకి ఎక్కడంటే లస్ట్ఫుల్ సైట్. హౌ కెన్ ఐ లస్ట్ ఆఫ్టర్ అ వర్జిన్, అ యంగ్ వుమన్? హౌ కెన్ ఐ సీ అట్ అ యంగ్ వుమన్ విత్ అ లస్ట్ఫుల్ సైట్? మోహపు చూపులతోటి నేను ఎలా చూడగలను? ఆ తర్వాత ఆయన రాస్తాడు, ఆ నిబంధనలో ఉన్న సివియర్నెస్ ఏంటో. అలాగూ చేసినలా పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఆజ్ఞ మీరిన వాడు నగుదును కదా. పరమందున్న దేవునితో విరోధముగా నేను పాపము చేసిన వాడు నగుదును కదా. ఉన్నత స్థలమునున్న సర్వశక్తిని స్థానమేమగును? ఆయన స్థానాన్ని నేను ధిక్కరించిన వాడు నగుదును కదా.
స్వాస్థ్యమా? స్వాస్థ్యమే మగును. దాన్ని పోగొట్టుకుంటాను నేను. ఆయన బహుమానాలను పోగొట్టుకుంటాను నేను. ఆయన ఆమోదాన్ని పోగొట్టుకుంటాను నేను. గమనిస్తున్నారా? పాపమట ఎవరికి విరోధముగా? దేవునికి విరోధముగా చేయబడినది. కళ్ళతో నిబంధన చేసుకోవాలి. ఓ కన్నా, నువ్వు చూసిందంతా నేను నీకు ఇవ్వను. నువ్వు కోరుకున్నదంతా అది దేవుని చిత్తము కాదు. లేకపోతే అన్కంట్రోలబుల్ క్రేవింగ్. సామెతల గ్రంథంలో ఇది కూడా రాయాలనిపిస్తుంది. ఏంటి? ఇమ్ము 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 అడిగేది ఒకటి ఉందట. ఇంకా ఎంత తాగినా కానీ దాహం తీరనటువంటిది ఒకటి ఉందట. ఎంత ఇచ్చినా కానీ నాకు చాలు అని చెప్పని కొన్ని ఉన్నాయట. అలాగే ఎంత చూసినా కానీ తనివి తీరంది ఒకటి ఉందట. అదేంటి? కావాలంటే మీ ఫోన్ అడగండి, చెప్తుంది. ఈ శరీరంతో మనం చెప్పుకోవాలట ఏంటంటే, ఈ శరీరాన్ని మనము సజీవ యాగముగా ఆయన బలిపీఠం మీద సమర్పించుకొని, నీవు నీ సొత్తు కాదు, ఈ అవయవాలు నీ కాదు, దేవునికి అర్పించబడినటువంటి అర్పణ ఇది. చిన్నపిల్లలకు మనం చెప్తాం, ఊహించండి, ఒక చిన్న పాప వచ్చి కానుక తీసుకొచ్చి కానుక పెట్టులో వేసి మళ్ళీ పెట్టులో చేయబెడుతుంది అనుకోండి, అది తీసుకోవడానికి ఏం చేస్తారు తల్లిదండ్రులు? మీరు చెప్పండి. సింపుల్ ఎగ్జాంపుల్. అర్పణ అనే దాన్ని అర్థం చేసుకోవడానికి, ఇప్పుడు ఆ కానుక పెట్టులో వేసిన తర్వాత మరలా ఆ కానుక పెట్టులేసి నాది నాకు కావాల్సిందే అని చెప్పేసి చేయి పెడుతుంది అనుకోండి, పేరెంట్స్ మీరేం చేస్తారు చెప్పండి? కింద పడిపోతే తీసుకెళ్ళి ఇస్తారు కదా. మరి కానుక పెట్టులో వేసిన దాన్ని చేయి పెట్టి తీసుకుంటా ఉంటే ఏం చెప్తారు? ముందు బలవంతంగా లాక్కెళ్ళిపోతారు. ఇప్పుడు బేరమని ఏడుస్తుంది అనుకోండి, ఏం చెప్తారు? వచ్చి అన్న 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 అభిషేక్ అన్న, ఇది చెప్తుంటే వింటలేదు, కొంచెం తాళం దీవ దాన్ని, ఇక వినేటట్లేదు, ఏడుపు ఆపేటట్లేదు అంటారా? ఏం చెప్తారండి? అర్థమైన అర్థం కాకపోయినా ఆ పాపకి ఏం చెప్తారు? ఇది దేవునికి ఇచ్చింది, ఇంక నీది కాదు. ఇది దేవునికి సమర్పించినటువంటి అర్పణ, ఇక నీది కాదు ఇది. ఇప్పుడు దేవుడు అంటాడు, ఆ యొక్క డబ్బుల గురించి మాట్లాడట్లేదు కానీ, మనం అర్పించినటువంటి ఆ వస్తు సంబంధమైన పదార్థ సంబంధమైన వాటి గురించి ఆయన మాట్లాడట్లేదు కానీ, అవసరమైతే తాళం తీసుకొని మొత్తం తీసుకో, నాకేం భయం లేదు, నాకేమి చింత లేదు. ఒకవేళ చింత ఉంటే అభిషేకం ఉంటుందేమో కానీ నాకు లేదు అంటున్నాడు దేవుడు. నా కన్సర్న్ అంతా ఆ పదార్థం మీద కాదు, ఆ వస్తువు మీద కాదు. నేను అర్పణగా కోరుకునేది వెండి బంగారములు కాదు, బాడీ, ఈ శరీర అవయవాలట. వీటిని సజీవ యాగముగా ఆయనకు సమర్పించమంటా ఉన్నాడు. శరీరాశను, నేత్రాశను, జీవపు డంబమును జయించడం, లోకాన్ని జయించడం అనేది దేవుని మూలముగా పుట్టిన వాడి యొక్క మార్క్. అది గుర్తు. ఈ తమ్ముడు దేవుని యొక్క మూలంగా పుట్టాడు, మారు మనస్సు పొందాడు. అతను పొందినటువంటి మారు మనస్సు అనేది ఒరిజినల్, యథార్థమైనది, అది సరి అయినది, నూతనమైనటువంటి జీవం అతనిలో ప్రారంభమైంది అంటానికి రుజువు ఏంటయ్యా అంటే, అతనిలో జయ జీవితం ఆరంభమవుతుంది. పరిపూర్ణమవుతుందని నేను చెప్పట్లా, బైబిల్ కూడా చెప్పట్లేదు. కానీ ఏం చేస్తాడట? అది ఆరంభమవుతుంది. తన కళ్ళతో తను చెప్పుకుంటా ఉంటాడు, తన యొక్క శరీరంతో తను చెప్పుకుంటా ఉంటాడు, తన అహం, తన సెల్ఫ్ తోటి తను చెప్పుకుంటా ఉంటాడు, క్రూసిఫై, టేక్ అప్ ద క్రాస్. నువ్వు డినై చేసుకొని సిలువనెత్తుకొని ఆయన వెంబడించటమట దేవుని మూలముగా పుట్టిన వాడి యొక్క మార్క్. కళ్ళతో నిబంధన చేసుకొని ఏది పడితే అది చూస్తూ ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉంటే సంసోను గతి నీకు పడుతుందని ప్రతిరోజు తనతో తను చెప్పుకుంటాడట. సంసోను ఏం చేశాడండి? ఏది చూడాలనిపిస్తే అది చూశాడు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళాడు, ఏది చేయాలనిపిస్తే అది చేశాడు. సంసోను జీవితం మొత్తం 3 మాటలు చెప్పడానంటే ఇదే.
సంసోను వెళ్ళెను చూచెను. సంసోను వెళ్ళెను చూచెను. సంసోను వెళ్ళెను చూచెను. చూచెనంటే అక్కడ యోబు చెప్పాడే, నేను ఎలాగూ చూతునని. ఆ చూపులే. ఏమైంది? సంసోను కాళ్ళు కంట్రోల్ చేసుకోలేదు, పట్టుకున్నారు, కాళ్ళకు సంకెళ్ళు వేశారు. సంసోను తన కళ్ళను కంట్రోల్ చేసుకోలేదు, కళ్ళు 2 పొడి చేసి అందుని చేసి పడేశారు. సంసోను తన యొక్క శరీరాన్ని తన కంట్రోల్ చేసుకోలేదు, కట్టి పడేసి 2 స్తంభాల మధ్య వాళ్ళ దేవతకు బలి పశువులాగా వధిద్దామని తీసుకెళ్ళి అక్కడ నుంచో పెట్టేశారు. Where did your freedom lead you? Into slavery. That's not freedom at all. లోకమును జయించాలంటే ఏం కావాలంటే విశ్వాసం కావాలట. లోకమును జయించింది ఏంటట? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హౌ టు ఓవర్కమ్ ద వరల్డ్ అంటే ఇక్కడ ఏమంటే బై ఫెయిత్ అంటున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడేది విశ్వాస మూలముగానే. నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వ్యక్తి బ్రతికేది కూడా విశ్వాస మూలముగానే. ఈ లోకాన్ని జయించేది కూడా విశ్వాస మూలముగా. ఏంటన్నా ఈ విశ్వాసం అంటే, ఇప్పుడు వరకు చెప్పినటువంటివన్నీ వాస్తవమని నమ్మి బుద్ధిగా జాగ్రత్తగా కూర్చోవటం, అదే విశ్వాసం అంటే. ఇందులో పాయిజన్ ఉంది అని ఒక బాటిల్ ఇక్కడ పెట్టి ఆ యొక్క పాయిజన్ అని ఒక లేబుల్ వేసిన తర్వాత విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అది పాయిజన్ అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి నమ్మదగిన వాడు, నమ్మడానికి ఆమోదయోగ్యమైనటువంటి మాట చెప్పాడు అని ఆ చెప్పిన వ్యక్తిని నువ్వు నమ్మినప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఆ బాటిల్ని టచ్ చేయవు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఇది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది, ఇది నమ్మదగినది నేను చెప్పే మాట. ఎందుకంటే ఈ మాట అనేది నమ్మదగిన వాడు చెప్పిన మాట. ఆ మాట చెప్పిన వ్యక్తి మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీని బట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? అది చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. దట్ ఈస్ ఫెయిత్. కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అన్నాడు, ఇదిగో ఇవన్నీ దృష్టాంతములుగా ఒక సంభవించి యుగాంతమందున మనకు ఏం కలుగుట? బుద్ధి కలుగుటికి ఇవన్నీ రాయబడి ఉన్నాయి. ఎందుకు సంసోని జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడ? నీ కళ్ళను కంట్రోల్ చేసుకోకపోతే, నీ కాళ్ళను కంట్రోల్ చేసుకోకపోతే, నీ ప్యాషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో నువ్వు కొనసాగుతూ లోకాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉంటే లోకంతో పాటు నశించిపోతావు. ఈ లోకము దాని నటన గతించిపోతుందని ఆయన పత్రికలో రాసి పెట్టాడు ఆల్రెడీ. లోకముతో పాటు తీర్పులోకి వస్తావు, జాగ్రత్త. లోక మాలిన్యం అంటుకుంటుంది, జాగ్రత్త. లోక స్నేహము, లోక సంబంధులు దేవునికి వైరం, జాగ్రత్త. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి దేవుని సంబంధమైనవి కావు, జాగ్రత్త. లోకాన్ని ప్రేమించేవాడిలో దేవుని ప్రేమ నిలవదు, ఉండదు, జాగ్రత్త. వింటలేదా ఈ మాటలు? వినబడట్లేదా ఈ మాటలు? ఇప్పుడు ఈ మాటలు చెప్పింది ఎవరు చెప్పండి? సత్య సాక్షి, అబద్ధం ఆడలేరనేటువంటి దేవుడు. ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తా చెప్పండి? నమ్ముతుంది. నమ్మకానికి రుజువేంటి? క్రియ. నమ్మకానికి రుజువేంటంటే, విశ్వాసమునకు రుజువేంటంటే క్రియలు. లోకమును జయించిన విజయము విశ్వాసమే. ఒకసారి పిసి వర్గీస్ అంకుల్ని క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో హౌ టు ఓవర్కమ్ సిన్, హౌ టు ఓవర్కమ్ ద వరల్డ్, హౌ టు ఓవర్కమ్ సేటన్, జై జీవితానికి రహస్యం ఏంటి అంకుల్ అంటే ఆయన ఒక సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడేమన్నాను. ఆయన సింపుల్గా ఒక మాట చెప్పాడు, బై ఫెయిత్ అన్నాడు, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు, అంతే. లోకముని జయించడం ఎట్లా? బై ఫెయిత్ అంటూ ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ ఇది. ఒక బాటిల్లో పాయిజన్ ఉందని అక్కడ టేబుల్ మీద పెట్టాము. ఇప్పుడు నువ్వు నమ్మావు అంటే అర్థమేంటి తెలుసా? దాన్ని టచ్ చేయవు.
నీ విశ్వాసానికి రుజువు ఏంటో తెలుసా? దాన్ని దాన్ని చూడను కూడా చూడవు. ఇంకా ఏం చేస్తావు తెలుసా? ఇది ఇక్కడ ఉంటే ప్రమాదము, ఎవడైనా పొరపాటున దీన్ని టచ్ చేస్తాం, తీసి దాన్ని డస్ట్బిన్లో పడేస్తావు. పాయిజన్ కంటే ప్రమాదకరమైనటువంటి పాపం ఇక్కడ ఉంది ఆయన దేవుడు నీకు చెప్తా ఉన్నప్పుడు, ఆ చెప్పినటువంటి వ్యక్తిని నమ్ముతున్నావు అని, ఆయన విశ్వాసం ఉన్నావంటానికి అర్థం ఏంటో తెలుసా? జయిస్తావు. ఫెయిత్. నాకు చెప్పాను కదా, ఆనుకుంటావు ఆయన మీద, ఆధారపడతావు ఆయన మీద, నమ్ముతావు ఆయన మాటని. దేవుని మూలముగా జన్మించిన వాడట జయ జీవితాన్ని జయిస్తాడు. ఎక్కడంటే లోకాన్ని జయిస్తాడు. మరలా 18వ వచనంలోకి రండి. దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదము. మీరు జాగ్రత్తగా గమనించండి. మనకు 3 శత్రువులు ఉన్నారు. ఆ 3 శత్రువులను జయించడం ఎట్లాగో ఇక్కడ నక్షల్లో ఈ భక్తుడు చెప్తున్నాడు. ఎవరు ఆ 3 శత్రువులు? ఒకటి లోకం, రెండవది శరీరం, మూడవది అపవాది అయినటువంటి సాతానుడు. పాపము అన్నప్పుడు ఇక్కడ శరీరము గురించి, పాప స్వభావము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మూలముగా జన్మించిన వాడు లోకాన్ని జయించడమే కాదు, తనలో ఉన్న పాప స్వభావాన్ని జయిస్తాడట. అందుకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. నీ రక్షణలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం ఏంటంటే, పాపం యొక్క శిక్ష నుండి మనల్ని రక్షించడానికే కాదు ఆయన మనల్ని రక్షించింది, పాపం యొక్క శక్తి నుంచి అనుదినము మనల్ని రక్షించడానికి. మనలో ఉన్న పాప స్వభావాన్ని జయించటం, మనలో ఉన్న అహాన్ని జయించటం, నేను 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 అనేటువంటి దాన్ని జయించడానికి ఆయన మనల్ని రక్షించుకున్నాడు. దేవుని మూలముగా జన్మించిన వాడు పాపమును చేయడు. చేయడు అంటే అర్థము పాపములో పడిపోడెప్పుడు అంటాను కాదు అని అర్థం. పాపములో కొనసాగడు. యవనస్తుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు రిపీటెడ్గా ఆల్మోస్ట్ 100% ప్రతిసారి అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? మనం ఒకసారి రక్షించబడిన తర్వాత మళ్ళీ పాపము చేయమా అన్నా? ఒకవేళ పాపము చేస్తే నేను రక్షించబడలేదా అన్నా? ఒకవేళ పాపంలో పడిపోతే నేను పరలోకానికి వెళ్ళనా, నరకానికి వెళ్తానా, నా రక్షణ నేను పోగొట్టుకుంటానా? ఈ ప్రశ్నలు అనేకసార్లు మనల్ని వేధిస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, రక్షణ మారు మనస్సు అంటే ఊరికి నేను చేయెత్తి చూపించటం కాదు. రక్షణ మారు మనసు అంటే ఏదో వాక్యం విన్న తర్వాత ఇమోషనల్గా వచ్చేటటువంటి నిర్ణయం కాదు, ఉద్రేకపూర్వకంగా తీసుకున్నటువంటి ఒక డెసిషన్ మాత్రమే కాదు. మారు మనస్సు అంటే ఇక్కడ ఆల్రెడీ రిపీటెడ్గా మనం వింటున్నాము ఈ యొక్క వాక్యములో, దేవుని మూలముగా చెప్పండి, మరలా జన్మించుట, నూతన జన్మ. ఇది ఎవడైనా క్రీస్తునందునిలా వాడు నూతన సృష్టి, నూతన సృష్టిగా చేయబడటము. క్రీస్తులో నూతన జీవితం అనేది మనలో ఆరంభమవుతుంది. దీన్ని ఏ విధంగా భక్తులు వివరించారంటే, మనం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినంత వరకు మన యొక్క లైఫ్ని దేంతో పోల్చారంటే ఒక పందితో పోల్చారు. పంది బురదను స్వభావ సిద్ధంగా ఏం చేస్తుంది? ఆస్వాదిస్తుంది. ఆ బురదలో అది ఎప్పుడు కూడా దానికి కంపుగా అనిపించదు, కానీ ఆ బురద తనకి ఇంపుగా ఉంటుందట. ఎంత ఎక్కువ కంపు అయితే అంత ఎంజాయ్మెంట్ దానికి, బికాస్ దట్ ఈస్ ఇట్స్ నేచర్. ఇట్ ఎంజాయ్స్. కావాలని తెచ్చుకోదు అది దాన్ని, అది తన స్వభావము. దానికి విరుద్ధంగా ఏది చేయమన్నా కానీ అది చేయదు. ఇప్పుడు మారు మనస్సు అంటే, నూతన జన్మ అంటే, దేవుని మూలముగా జన్మించటం అంటే నూతన స్వభావం మనలోకి రావటము, ఆత్మ స్వభావము, దేవుని స్వభావాన్ని ఆయన మనలో పెట్టాడు. అది పరిశుద్ధమైనది. దీన్ని దేంతో పోల్చారు అంటే ఒక గొర్రెతో పోల్చారు. ఇప్పుడు గొర్రె ఏం చేస్తుంది చెప్పండి? బురదను అసహించుకుంటుందా? బురదను ఆస్వాదిస్తుందా? ఆస్వాదిస్తుందా? ఆ ఒక్కటి వినపడుతుంది, మిగతా ఏమి వినపట్లే నాకు. అసహించుకుంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, అసహించుకుంటుంది అంటే ఇప్పుడు ఆ బురదలో అది ఎంజాయ్ చేస్తుందా? చేయదు. అలాగని పట్టడానికి అవకాశం ఉందా? లేదా? ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన సత్యం. ఇది కనుక బ్యాలెన్స్గా అర్థం చేసుకోలేకపోతే మనం 2 ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి పర్వాలేదు, రోజు పాపం చేసుకోండి, ఎందుకంటే అభిషేకన్న ముందే చెప్పాడు మనలో ఇంకా పాప స్వభావం ఉందంట. పాప స్వభావం ఉంది కాబట్టి పాపం చేసుకుంటూ పండి.
అది ఒక ఎక్స్ట్రీమ్. ఆయన నిన్ను నూతన సృష్టిగా చేశాడు, పాపము చేయడు, చేయజాలడు అని 1 యోహాను పత్రిక రాస్తుంది. నువ్వు పాపం చేశావా అంటే నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. అనదర్ ఎక్స్ట్రీమ్. బట్ ద బ్యాలెన్స్ ఏంటో తెలుసా? మనలో ఇంకా పాప స్వభావం ఉన్నది కనుక పాపములో పడిపోయే అవకాశం ఉన్నది. కానీ మనము నూతన సృష్టిగా చేయబడ్డాము కాబట్టి ఆ పాపములో కొనసాగటం అనేది, పాపాన్ని ఆస్వాదించటం అనేది అంతకుముందు చేసినట్లుగా ఏ విధమైనటువంటి భయం లేకుండా, ఏ విధమైన గిల్ట్ లేకుండా, ఏ విధమైన అపరాధ భావం లేకుండా యథేచ్ఛగా పాపములో కొనసాగటము, సంతోషించటం అనేది అసాధ్యం. ఇప్పుడు గొర్రె పొరపాటున పడవచ్చు, లేకపోతే ఎవడో తోస్తే పడవచ్చు, లేకపోతే అది అజాగ్రత్త వలన పడవచ్చు. గుంటలో పడింది అనుకోండి, బురదలో, ఏం చేస్తుంది? బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. బయటికి తను ఒకవేళ రాలేకనంతగా లోపలికి కూరుకుపోతే ఏం చేస్తుంది? గట్టిగా అరుస్తుంది. కాపరి వచ్చి దాన్ని బయటికి లాగుతాడు. బయటికి రాగానే అది ఒళ్ళంతా జలదరించుకొని మొత్తం తుడిపేసుకొని ఇంకా వెళ్తే నీళ్ళలో మునిగొచ్చేస్తుంది. ఎందుకంటే ఆ బురదను అది ఎప్పుడు కూడా ఆస్వాదించలేదు. దిస్ ఈజ్ ద మార్క్. ఒక వ్యక్తి పాపములో పడడానికి అవకాశం ఉంది అన్న మాట, పాపము చేసుకుంటూ పోవడానికి అది అవకాశం కాదు. అవకాశవాదులుగా మారేవాళ్ళు దేవుని మూలముగా పుట్టినవారు కాదు. పాపాన్ని లైసెన్స్గా తీసుకొని పాపములోనే కొనసాగుతూ ఉన్నావు అంటే దేవుని వాక్యం చెప్పేది ఏంటో తెలుసా? నువ్వింకను దేవుని మూలముగా జన్మించలేదు. ఒకవేళ ఒకసారి ఆ గుంటలో పడిన తర్వాత దేవుని మూలముగా పుట్టినవాడు ఏంటో తెలుసా? ఆ మార్గాన్ని వెళ్ళేటప్పుడు, అమ్మో జాగ్రత్త, ఈ మార్గంలో ఏముంది? ఒక గుంట ఉంది, నేను పడ్డాను, దాని కాన్సిక్వెన్స్ అంతా భయంకరము, దానివల్ల నేను ఎంతో నష్టపోయాను, కాబట్టి ఇంకొక మార్గంలో కూడా వెళ్దాం, లేకపోతే ఈ మార్గంలో వెళ్ళాల్సి వస్తే ఇక్కడ జాగ్రత్త, గుంట ఉందని మరలా పడకుండా చూసుకుంటాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం అందరం ఆరోగ్యంగా ఉన్నాము అంటే మనకి రోగం వచ్చే అవకాశం ఉందా లేదా? చెప్పండి. మనం రోగం రావడానికి అవకాశం ఉందా లేదా? అలాగని చెప్పేసి నువ్వు ఇప్పుడు రోగివా? మళ్ళీ రోగం రావడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. ఎందుకని? రోగం రావడానికి ఎందుకు అవకాశం ఉంది చెప్పండి? మన శరీరంలో బలహీనతలు ఉన్నాయి. వీఆర్ నాట్ పర్ఫెక్ట్లీ ఇమ్యూన్ టు ఎనీ డిసీజెస్. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో రోగాలు వచ్చేస్తాయి. పొల్యూషన్ ఎప్పుడైతే ఎక్కువైందో రోగాలు వస్తాయి. టాక్సిక్ ఎక్కువైందంటే రోగాలు వస్తాయి. కంటామినేట్ అయిందంటే ఫుడ్ కానీ వాటర్ కానీ రోగాలు వస్తాయి. బ్యాక్టీరియాలు ఎక్కువైనంటే రోగాలు వస్తాయి. బాడీలో చేంజెస్ వస్తే, బలహీనతలు అయితే రోగాలు వస్తాయి. అని రోగాలు కొని తెచ్చుకుందామా? చెప్పండి. రోగాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక రోగాలన్నీ కొని తెచ్చుకొని రోగగ్రస్తుగా ఉండటానికి ఎంతమందికి ఇష్టం ఇక్కడ? ఒకవేళ గనక మనము ఒక రోగంలో పడి ఆ రోగం యొక్క కాన్సిక్వెన్స్ అనుభవించి ఆ మెడికల్ బిల్లన్నీ పే చేసి ఆ టాబ్లెట్లన్నీ మింగి ఆ ట్రీట్మెంట్ గుండా వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత మరలా నెక్స్ట్ టైం ఆ రోగం ఎక్కడొస్తుందో అని ఏం చేస్తాం చెప్పండి? పిల్లలకు మరలా ఆ పరిస్థితులు ఎక్కడొస్తాయో అని పేరెంట్స్ ఏం చేస్తారు? మరి పాపం విషయంలో కూడా అదే. 3వ పాయింట్ దాన్నే చెప్తున్నాడు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడో వాడు ఏం చేస్తాడంట? తనను తాను భద్రపరచుకొనును. దేవుడు భద్రపరిచే భద్రత ఉంది, కాదంటలా. అది ఆరాధనలో మనం చూసాం. కానీ మనల్ని మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు నిన్ను దొడ్డు వేసి ఆ దొడ్డులోకి తీసుకుని వచ్చి, ఈ దొడ్డులోకి నా పర్మిషన్ లేకుండా ఎవడు రాలేడు అని చెప్పాడు. ఈ దొడ్డిలోనికి ఈ గీత దాటి, ఈ దొడ్డిని, ఆ ఫెన్స్ను దాటి ఏది రాలేదు. నీకు ఇటర్నల్ సెక్యూరిటీ ఇచ్చాను, నిత్య భద్రత, ఈ మందలో ఉండు అని చెప్పాను. దేవుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, ప్రమాదం ఎక్కడుంది? ఎప్పుడుంది? ఆ యొక్క దొడ్డిని దాటి లోపలికి ఎవడు రాలేడు, కానీ నువ్వు రావడానికి అవకాశము ఉంది. దేవుడు అంటున్నాడు, నిన్ను ఏది కూడా ముట్టకుండా నేను భద్రత వేశాను అని చెప్పాడు. కానీ
నువ్వే ఆ భద్రత వలయాన్ని దాటి బయటికి వస్తే ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది. కానీ దేవుని మూలంగా పుట్టినవాడట తనను తాను భద్రపరుచుకుంటాడు, తను జాగ్రత్త పరుచుకుంటాడు. ఆ ప్రమాదాలలో ఆ వీక్ లింక్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ నువ్వు బలహీనుడివో, ఎక్కడ నువ్వు పడిపోతావో, ఎక్కడ జారిపడడానికి అవకాశం ఉందో ఆ ఏరియాస్లోట భద్రం చేసుకుంటాడు. కాబట్టి అపవాది వాణ్ణి ముట్టలేడు. అర్థమవుతుందా? నువ్వు ఆయన చేతిలో ఉన్నంత వరకు వాడు నిన్ను ముట్టలేడు. ఆ దొడ్డిలో నువ్వు ఉన్నంత వరకు వాడు నిన్ను ముట్టలేడు. అంతే. ఆయన యొక్క భద్రతలో, రక్షణ వలయంలో నువ్వు ఉన్నంత వరకు నిన్ను వాడు ముట్టలేడు. బయటకు వచ్చేసావా? కోడి తన రెక్కల కింద పిల్లలను భద్రపరుస్తుంది. ఇప్పుడు ఆ పిల్లల్ని టచ్ చేయాలంటే ఆ గ్రద్ద ముందు కోడినే, ఆ పెట్టనే, తల్లినే చంపేయాలి. ఒకవేళ ఆ కోడి పిల్ల కనుక ఆ తల్లి యొక్క రెక్కల కింద నుంచి పక్కకు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది అనుకోండి, ఏమవుద్ది? యు ఆర్ వల్నరబుల్ టు ద ఎనిమీ. దేవుని మూలముగా పుట్టినవాడు అపవాదిని జయిస్తాడు, శరీరాన్ని జయిస్తాడు, లోకాన్ని జయిస్తాడు. కంప్లీట్గా జయ జీవితం అనేది ఇట్ ఇస్ అ మార్క్ ఆఫ్ అ బిలీవర్. సమ్మరీలో మనం చూద్దాం. దేవుని మూలముగా పుట్టినవాడు ఏం చేస్తాడంట? ఆయన దైవత్వాన్ని అంగీకరిస్తాడు. దైవత్వాన్ని అంగీకరించడం ఆరాధనకు గుర్తు. ఎందుకంటే ఆయన దైవత్వం అర్థమయ్యే కొలది, ఆయన కింద మనం జీవించే కొలది మనం ఆయన ఆరాధించకుండా ఉండలేం. దేవుని మూలముగా జన్మించిన వాడు ఏం చేస్తాడంటే దేవుని ప్రేమిస్తాడు, దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటాడు, తన పొరుగువాన్ని ప్రేమిస్తాడు. దేవుని మూలముగా జన్మించిన వాడు ఏం చేస్తాడంటే లోకాన్ని జయిస్తాడు, విశ్వాసంతో లోకాన్ని జయిస్తాడు, అపవాదిని జయిస్తాడు. అంతేకాకుండా తన యొక్క శరీరాన్ని, పాపాన్ని కూడా జయిస్తాడు. ఇప్పుడు మన జీవితాలను పరీక్ష చేసుకుందాం. మనలో ఆ జై జీవితం అనే కొరకైన ఆశ ఉందా? ఒకవేళ పడిపోయినా బయటికి రావాలి, ఈ పాప కోపంలో నేను ఏమాత్రం ఉండలేను, దీన్ని ఆస్వాదించలేనని బయటికి రాగలుగుతున్నావా? లేకపోతే అందులోనే కొనసాగుతున్నావా? పరీక్ష చేసుకుందాం. దయచేసి తల